ప్రధానమంత్రి జనౌషధి దుకాణాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు చాలా తక్కువ ధరలకు మందులన్నీ అందుబాటులోకి వచ్చాయి అని, రానున్న రోజుల్లో జన ఔషధి దుకాణాలను మరింత విస్తరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణం వద్ద జన ఔషధి దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు ప్రజలతో మాట్లాడి మందుల ధరలు, ఇతర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు జన ఔషధి దినోత్సవం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 15,000 జన ఔషధి దుకాణాలు ఉన్నాయని, రానున్న 2 ఏళ్లలో వాటి సంఖ్యను 25,000కు పెంచాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 2034 రకాల అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయోటిక్స్ కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే అందుబాటులో లభ్యమవుతున్నాయని తెలిపారు. చాలామంది ప్రజలతో మాట్లాడామని, బయట దుకాణాల కంటే తక్కువ ధరకు మందులు లభిస్తున్నాయని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పన శ్రీనివాస్, నర్సీపల్లి హారిక, కరుటూరి శ్రీనివాసరావు, డాక్టర్ నాగమణి, సొసైటీ సీఈఓ బి రాంబాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 2015వ సంవత్సరం మార్చి 7వ తారీఖున జన్ ఔషధి కేంద్రాలని ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అప్పట్లో కేవలం దేశంలో 8 జన్ ఔషధి కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ సంఖ్య చూసుకున్నట్లయితే 15,000 దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని రాబోయే 2 సంవత్సరాల కాలంలో వీటిని 25,000కి పెంచాలి సంఖ్య అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జాతీయ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, వారిరువురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన్ ఔషధి దినంగా వారు ఖచ్చితంగా జరుపుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏమిటంటే జన్ ఔషధి కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం కనుక మనం జరుపుకోపోయినట్లయితే ప్రజలకి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు అనేటువంటి భావనతోటి ప్రతి జిల్లాలో కూడా ఉండేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మాకు వచ్చినటువంటి ఆదేశం. ఇవాళ జన్ ఔషధి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే 2034 రకాల మందులు ఇవాళ ఈ జన్ ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, బీపీ కావచ్చు, అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి.